అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. వినిపిస్తుంది గురూజీ. మనం ఈ ప్రాణాయామ శిక్షణని రెండోసారి నిర్వహిస్తున్నాం. నిన్నటి రోజు ఒక ఆలోచన వచ్చిందనమాట. 27వ తేదీ 27 అనగానే ఒక సంబంధం 15 years బ్యాక్ మా స్వామివారి దగ్గర క్రియా ఉపదేశం తీసుకున్నది 27వ తేదీ. నేనెవరో తెలుసా మీకు అందరికీ? తెలుసా? నేను మాట్లాడచ్చు మీరు. నా పేరు భార్గవ శర్మ. క్రియాయోగాన్ని ప్రచారం చేస్తుంటాను. 10 సంవత్సరాలుగా క్రియాయోగాన్ని ప్రచారం చేస్తున్నాను. క్రియాయోగాన్ని ప్రచారం ఎందుకు చేయాలి అంటే, దేహం హిందూ మతం అయితే దాని ఆత్మ క్రియాయోగం. క్రియాయోగం లేదనుకోండి, హిందూ మతం యొక్క పునాది స్ట్రాంగ్ గా ఉండదు. అందుకే హిందూ మత ప్రచారం చేసిన వ్యక్తులు కావచ్చు, హిందూ మతాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా క్రియాయోగులే అయి ఉంటారు. శంకరాచార్యులు వారిని చూసుకున్నా, రమణ మహర్షి గారిని చూసుకున్నా, వివేకానందుడిని చూసుకున్నా, పతంజలి, పాణిని ఇత్యాది మహానుభావులు అందరూ కూడా క్రియాయోగాన్ని సైమల్టేనియస్ గా ప్రచారం చేస్తూ హిందూ మత ప్రచారం చేశారు. అందుకే వారిని క్రియాయోగ కాన్సెప్ట్స్ ని డెవలప్ చేసిన వ్యక్తులుగా మనం ఈ రోజుకి గుర్తిస్తున్నాం. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు. శంకరాచార్యుల వారు మనకేం అందించారు? మహావాక్యాలను అందిస్తూ మహావాక్యాల ద్వారా శక్తి కేంద్రాలను జాగృతం చేసుకోవడాన్ని మనకు నేర్పించారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అనే షట్శక్తి కేంద్రాలని మహావాక్యాలతో యాక్టివేషన్ చేసుకోవడాన్ని మనకు అందించారు. అలాగే మహావతార్ బాబా కావచ్చు, పాణిని కావచ్చు, వీళ్ళందరూ కూడా, వివేకానందుల వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్రియాయోగాన్ని అందించిన వాళ్ళే. సో క్రియా ఉపదేశంలో ఏం చేస్తారు గురూజీ? మనకి స్వామి క్రియా ఉపదేశంలో ఏం చేస్తారంటే, మనం రోజు మొత్తం సహస్రార స్థితిలో ఉండే విధంగా ఒక చిన్న టెక్నిక్ చెప్తారు. అది మన పర్సనల్ గా ఉంటుంది. అంటే నా ఎనర్జీస్కి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు. అర్థమైందా? సహస్రారం అంటే తెలుసా మీకు? మీరు ఏ ప్రశ్న అయినా అడగచ్చు, మొహమాటం లేకుండా చక్కగా అడిగితే మంచిగా అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకోవచ్చు. సహస్రారం అంటే ఏంటి? సహస్రారం అంటే హెడ్ అని రాశారు. సహస్రారం అంటే హెడ్ కాదు, 7th చక్ర అంటాం. ఈ సహస్రారం అనేది మన మూల శక్తి కేంద్రం, మొట్టమొదటి శక్తి కేంద్రం అన్నమాట. ఈ శక్తి కేంద్ర స్థాయిలో గనక మనం ఉంటే ఏమేమి లాభాలు వస్తాయి తెలుసా మీకు? శక్తి కేంద్రాలలో మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే 7 శక్తి కేంద్రాలలో 7 శక్తి కేంద్రాలు బలంగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? చెప్పనా వద్దా? గురుజీ గారు చెప్పండి. మూలాధారం బలంగా ఉందనుకుందాం. మూలాధార శక్తి కేంద్రం బలంగా ఉందనుకోండి, భౌతికంగా ఆరోగ్యంగా ఉంటాం, భౌతికంగా రక్షణతో ఉంటాం, భౌతికంగా శ్రేయస్సుతో ఉంటాం. అంటే ఏంటంటే మనకి ఏ విధంగానూ ఎక్స్టర్నల్ గా ప్రమాదాలు జరగడం కానీ, ఇంటర్నల్ గా ప్రమాదాలు జరగడం కానీ జరగవు మూలాధారం బలంగా ఉంటే. స్వాధిష్టానం బలంగా ఉందనుకోండి, ఎక్స్టర్నల్ గా మనకి వ్యక్తులు, మనకి ఎక్కువ అభిమానులు ఉంటారు, ఎక్కువ శ్రేయస్సును అందించే వాళ్ళు ఉంటారు, మిత్రులు ఎక్కువ మంది ఉంటారు, స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మానసిక సమస్యలు ఉండవు, శత్రు బాధలు ఉండవు. అలాగే మణిపురం బలంగా ఉందనుకోండి, మణిపుర ఎనర్జీ సెంటర్ బలంగా ఉందనుకోండి, మనం ఆర్థిక వ్యవస్థలో శక్తివంతంగా ఉంటాం, కుటుంబ వ్యవస్థలో ఆరోగ్యంగా ఉంటాం, సామాజిక వ్యవస్థలో బలంగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం మణిపుర ఎనర్జీ సెంటర్ బలంగా ఉంటే. అలాగే అనాహత శక్తి కేంద్రం బలంగా ఉందనుకోండి, వ్యాపారం,
ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిలో అతను సక్సెస్ఫుల్ గా ఉంటాడు. ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాడు అంటే అనాహత శక్తి కేంద్రం బలంగా ఉంటే ఆ టార్గెట్ ని చక్కగా రీచ్ అవుతాడు, ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతాడు. అలాగే విశుద్ధి శక్తి కేంద్రం బలంగా ఉందనుకోండి, తను సృష్టితో సమన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది, సంకల్పాలను సిద్ధించుకోవడానికి అవకాశం ఉంటుంది, అవకాశాలను అట్రాక్ట్ చేయగలుగుతాడు యూనివర్స్ నుండి. అలాగే ఆజ్ఞాశక్తి కేంద్రం బలంగా ఉందనుకోండి, తను ఏదైతే సంకల్పించుకుంటాడో, తను ఏదైతే చెయ్యాలనుకుంటాడో, తను ఏదైతే అవ్వాలనుకుంటాడో దాన్ని సృష్టి ద్వారానే జరిగేలా చేస్తాడు, వితౌట్ ప్రయత్నం. ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండా తను చక్కగా సృష్టి చేత అన్ని పనులు చేయించుకుంటాడు. అది ఆజ్ఞకు ఉన్నటువంటి కెపాసిటీ, స్ట్రెంగ్త్ అనమాట. ఇకపోతే సహస్రారం ఏంటి? ఎవరైనా చెప్తారా సహస్రార శక్తి కేంద్రం? ట్రై చేస్తారా? యూనివర్సల్ ఎనర్జీని తీసుకోవడానికి సహస్రార శక్తి కేంద్రం మూలం అండి. అక్కర్లేదు, అది విశుద్ధి శక్తి కేంద్రం దగ్గరే తనకి యూనివర్సల్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మనకి ఇది ఉంది కదా, విశుద్ధి ఎనర్జీ సెంటర్ ఉంది కదా, ఈ విశుద్ధి ఎనర్జీ సెంటర్ స్థాయిలోనే సాధకుడికి యూనివర్స్ తో కనెక్షన్ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోగలుగుతాడు. సహస్రారం అనేది ఏంటంటే మనకి సహస్రారంలో మనకు కావలసినటువంటి ఆకర్షణని అందుకోవడానికి సహస్రార శక్తి కేంద్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన చేశామనుకోండి, ఆ ఆలోచన భౌతిక రూపంలో మారడానికి, భౌతికంగా మారడానికి కావలసినటువంటి వేగం అనేది సహస్రారంలో ఏర్పడుతుంది. అలాగే పూర్తి స్థాయి విశ్వశక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది సహస్రార శక్తి కేంద్రం అనేది. ప్రతి మనిషికి 2 అంశాలు కావాలి జీవించడానికి. ఏంటవి అంటే, అట్రాక్షన్ ఉండాలా వద్దా మనిషికి? అట్రాక్షన్ ఉండాలంటారండి, వద్దంటారా? ఉండాలి సార్. అట్రాక్షన్ ఉండాలి. అట్రాక్షన్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో, నువ్వు ఏదైతే సంకల్పం చేస్తావో దానికి తగ్గట్టుగా యూనివర్స్ రెడీ అయిపోవాలి, అది నీకు అందివ్వడానికి సిద్ధమైపోవాలి యూనివర్స్. దాన్ని ఆకర్షణ అంటాం. ఇటువంటి ఆకర్షణని మనందరికీ కలిగించడం కోసం మన ఋషులు మునులు తపస్సులు చేసి ఎన్నో సిద్ధాంతాలని, ఎన్నో వైజ్ఞానిక అంశాలని, సృష్టికి సంబంధించిన అంశాలని మనకి ప్రతిపాదించారు. అవన్నిటిని క్రోడీకరించి ఒక శాస్త్రం, ఒక యోగం అని అంటే అదే క్రియాయోగం. అర్థమైందా? క్రియాయోగం అంటే ఏంటి? మన తపస్సు, మన ఋషులు మునులు యోగులు ఎవరైతే ఉన్నారో మనకి ఆకర్షణ అందించాలి కదా. ఆకర్షణ కావాలా వద్దా మనకి? కావాలి. మనిషికి దుఃఖం వచ్చేది ఎప్పుడు చెప్పండి? దుఃఖం, ఆకర్షణ లేకపోతే దుఃఖం కలుగుతుంది. అర్థమైందండి? అర్థమైంది గురుజీ. ఎప్పుడైతే మనిషికి దుఃఖం కలుగుతుందంటే, దుఃఖం ఎప్పుడు కలుగుతుందంటే ఆకర్షణ లేని వ్యక్తికి దుఃఖం కలుగుతుంది. అరే నేను ఆలోచన చేస్తున్నాను అయినా బాహ్యంగా ఏ విధమైనటువంటి మార్పు జరగట్లా, నేను సంకల్పం చేశా బయట నుండి నాకు ఏ విధమైన ప్రోత్సాహం లేదే అనే భావనే కదా మనల్ని కృంగ చేసేది. అవును. సో ఈ విధమైనటువంటి స్థితి సహస్రార స్థితిలో ఉండదు. మనం ఈరోజు ఒక గొప్ప సాధనని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. మేము మాకు క్రియా ఉపదేశం చేసిన దగ్గర నుండి ఒక విషయం మీద చాలా విలువ పెరిగింది. మీకు క్రియాయోగమే కాదు, క్రియాయోగం అంటే పూర్తి స్థాయి శ్వాసకి సంబంధించినటువంటి సాధన. ఇంకా పూర్తి స్థాయి శ్వాసే. శ్వాస ఏంటి, శ్వాస ఎలా ఉంటుంది, శ్వాసతో సృష్టి ఎలా సమన్వయం అవుతుంది, శ్వాసతో ఎనర్జీ సెంటర్స్ ఎలా సమన్వయం అవుతాయి, శ్వాసతో ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ని యాక్టివేట్ చేసుకుంటూ ఎలా వెళ్తుంటాము, శ్వాసని ఏ విధంగా వాడతాము, శ్వాసని మనసుని కంట్రోల్ చేయడానికి ఎలా వాడతాము, ఎక్స్టర్నల్ కాన్షియస్ని కంట్రోల్ చేయడానికి, ఇదే మొత్తం క్రియాయోగం అంటే. అర్థమైందా? అర్థమైందా లేదా? ఇక్కడ ఒక వ్యక్తి భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించాడు. శ్వాస గురించి తెలిసింది అనుకోండి, శ్వాస గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకోండి, శ్వాసను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశారు అనుకోండి, నువ్వే భగవంతుడివి కాదా? చెప్పండి. అవును గురుజీ. శ్వాస గురించి నీకు ఎప్పుడైతే పూర్తిగా అర్థం అవుతుందో,
శ్వాసని తాదాత్మ్యం అవుతావో అప్పుడు నువ్వే ఈశ్వరుడివి. అందులో ఏ సందేహం లేదు. డౌట్ గురుజీ, అడగండి. ఆ జీవాత్మ పరమాత్మకి డిఫరెన్స్ అనేది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా గురుజీ? జీవాత్మ, పరమాత్మ మరియు ఆత్మ ఆత్మ చెప్పుకున్నాం వద్దా? ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం వద్దా? చెప్పుకుందాం గురూజీ. మనకి ఏ ప్రశ్న అయినా సరే తీసుకొచ్చేది శ్వాస దగ్గరికే కాబట్టి ఇబ్బంది లేదు, మీరు ఏ ప్రశ్న అయినా అడగచ్చు. జీవాత్మ, పరమాత్మ మరియు ఆత్మ ఎప్పుడు కూడా ఇన్ని లేవు. మనకి జీవాత్మ, పరమాత్మ, ఆత్మ అనేది ఏమి ఉండదు. ఘటాకాశం, మఠాకాశం పేరున్నారా? ఒక కుండని బోర్లించామనుకోండి, ఆకాశంలో కుండలో ఏముంటుంది? ఆకాశమే ఉంటుంది, అవునా? గురూజీ, కుండ వెలుపల కూడా ఏముంటుంది? ఆకాశమే ఉంటుంది, అవునా? పంచభూతాలే ఉంటాయి. కుండ లోపల పంచభూతాలు ఉంటాయి, కుండ వెలుపల పంచభూతాలు ఉంటాయి. కుండలోనూ ఏముంటుంది? పంచభూతాలే ఉంటాయి. కుండలోనూ పంచభూతాలే ఉంటాయి. మట్టి, గాలి, అన్ని, నీరు, ఏ కదా కుండ కూడా. సో ఈ కుండని మనం ఏమంటున్నాము? ఆత్మ అంటున్నాం. కుండని ఏమంటున్నాం? కుండ లోపల ఉండే ఆకాశాన్ని, కుండ లోపల ఉండే పంచభూతాలను ఏమంటున్నాం? జీవాత్మ అంటున్నాం. కుండ వెలుపల ఉండేటటువంటి వ్యవస్థను ఏమంటున్నాం? పరమాత్మ అంటున్నాం. అర్థమైందా? అర్థమైంది గురూజీ, అర్థమైంది. ఇప్పుడు పరమాత్మ మీకేమో అస్తమానం అలా తిప్పకండి, మీ వైపు ఉంచండి ప్లీజ్. డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది, మీ వైపు అలా ఉంచండి. ఓకేనమ్మా, ఓకే, రైట్. ఫోకస్ మోడ్ లో ఉంచాను. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు కుండ లోపల ఉండేది ఏంటి? పంచభూతాలు. కుండ లోపల ఉండేది జీవాత్మ. కుండ వెలుపల ఉండేది పరమాత్మ. కాకపోతే ఇప్పుడు పరమాత్మ అనే కుండ వెలుపలి వ్యవస్థ పరిశుద్ధంగా ఉంటుంది, అవునా కదా? కలుషితం అవ్వదు అది, అవునా? కానీ కుండ లోపల వాతావరణం పరిశుద్ధం ఉంటుందా? ఉండాలా వద్దా? బయట ఎంత పరిశుద్ధంగా ఉందో అలా కుండ లోపల వాతావరణాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచామనుకోండి, అది జీవాత్మ పరమాత్మ యొక్క సమానత్వం, సమన్వయం చేసుకోవడం. అర్థమైందండి? కానీ మనం సాధనలో ఏం చేయాలి? బయట ఎంత పరిశుద్ధంగా ఉందో, పరమాత్మ ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, నా లోపలి వ్యవస్థ కూడా అంత పరిశుద్ధంగా ఉంచుకోవడమే సాధన చేయడం. అదే జీవాత్మ పరమాత్మ యొక్క సమన్వయం అంటాం. జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని పొందడం అంటాం. జీవాత్మ పరమాత్మ యొక్క సమానత్వాన్నే యోగం అంటున్నారు. సమత్వం యోగ ఉచ్యతే. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం పరమాత్మ స్థాయిలో, పరమాత్మ యొక్క పరిశుద్ధతని, పరమాత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటాడో మనం అంత పరిశుద్ధంగా ఉండాలా వద్దా? అన్ని కోశాల్లో ఉండాలి. అదే సాధన అంటే. అది నేను ఆశీర్వదిస్తాను మీరు పరిశుద్ధులు అయిపోతారంటే వస్తుందా? రాదు. ఏ దేవుడు ఆశీర్వదిస్తానన్నా రాదది. నువ్వు క్లీన్ చేసుకోవాలి నీ ఇంటిని, అవునా కదా? అవును. మన ఇంటిని మనం క్లీన్ చేసుకోవాలా? గురువు వచ్చి క్లీన్ చేస్తాడా? మనమే చేసుకోవాలండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సీరియస్ గా చెప్తున్నా, మనల్ని ఎవ్వరూ ఈ సృష్టిలో రక్షించలేరు. అర్థమైందండి? నీకు సమస్య వస్తే నువ్వే ఆ సమస్యని తీసేసుకోవాలి. అర్థమైందమ్మా? మా స్వామి గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, నువ్వు ఏ సమస్య వచ్చినా సరే బయట వైపు చూడకూడదు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏడు కావాలంటే అయ్యో నాకు సమస్య వచ్చిందని ఏడు, తప్పు కాదు. అంతేగాని ఎవడో సమస్యని దాటిస్తాడనే ఆలోచన లోపల ఉందనుకోండి, మనం ఈ జన్మకు కాదు ఏ జన్మకి ఎదగలేం. గురుజీ, సమస్య వచ్చినప్పుడు కూడా ఏడవకూడదు కదా గురుజీ? ఓకే, ఏడవడం తప్పు కాదు, బయట దాని మీద ఆధారపడడం కంటే ఇది నయం కదా. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సార్, సమస్యల్ని అనుభవించిన వాళ్ళ మీద. అదేనమ్మా నేనేమంటున్నాను, ఓకే సమస్య రావడం అనేది ఓకే, సమస్య వస్తుంది, అందరికీ సమస్యలు వస్తాయి. కాకపోతే సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నుండి దాటించడానికి బాహ్యంగా నాకు ఏదన్నా ఉపయోగం ఉంటుందా అనేది చూడకూడదు. అర్థమవుతుందండి? మనకి భగవంతుడు అన్ని ఇచ్చాడు, అన్ని శక్తులను ఇచ్చాడు, అన్ని అవకాశాలను ఇచ్చాడు, సమస్య నుండి బయటపడడానికి కావాల్సిన అన్ని అంశాలు ఇచ్చాడు. ఇప్పుడు సమస్య గురించి ఆలోచిద్దాం. సమస్య అనేది ఉండేదా? సమస్య అనేది వచ్చేదా? సమస్య నేనే క్రియేట్ చేస్తానా? వచ్చేది సార్.
సమస్య వచ్చేది. ఇంకా క్రియేట్ చేసుకునేది ఆ ఉండదు. వచ్చిన సమస్యను మనం తీసుకున్న ఆలోచనలపై ఆధారపడి ఉంటది. సమస్య వచ్చేది అంటున్నారు కదండి, ఏదన్నా అట్లా వచ్చే సమస్య ఒకటి చెప్పండి. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు. పిల్లల యొక్క భవిష్యత్తు మీకు సమస్య. అంతే కదా సార్, వాళ్ళు సెటిల్ అవుతారా, ఎలా ఉంటారు ఏంటనేది ఒక ఆలోచన సమస్యే కదా సార్. అది ఆలోచిస్తుంది ఎవరు? మనిషి, తల్లి. అది ఆలోచిస్తుంది ఎవరు? మీరు. అది ఆలోచిస్తుంది మీరు, దాన్ని సమస్యాత్మకంగా భావించి ఆలోచిస్తుంది మీరు, అవునా కదా? అవును. ఇప్పుడు సమస్య వచ్చేదా, ఉండేదా, మనం క్రియేట్ చేసేదా? చేసుకుంటున్నాం సార్. ఎప్పుడు కూడా సృష్టిలో సమస్య లేదు, పరమాత్మలో సమస్య ఉంటుందా? సమస్య అనేది సృష్టిలో లేదు. సమస్య అనేది లేదు. సమస్యని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఎలా క్రియేట్ చేస్తామో చెప్తా. మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఆడుకుంటారులే అని చెప్పి మీరు ఏం చేస్తారు, బొమ్మలు కొని పెడతారు, అవునా? అవునండి. ఆ బొమ్మని వాడు ఏం చేస్తాడంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టు, నోట్లో పెట్టుకుంటాడు, జుట్టులో తిప్పేసుకుంటాడు, అవునా కదా? తర్వాత క్యారమని ఏడుస్తాడు. ఇప్పుడు వాడు ఆడుకుంటాడు, వాడు ఆనందిస్తాడు అన్నటువంటి బొమ్మ చేత వాడు ఏమవుతాడు, ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడు. మనం కూడా సృష్టిలో పిల్లలమే, ఆ స్థాయి పిల్లలమే. నువ్వు ఆనందిస్తావు, నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆడుకుంటావు అని చెప్పి ఈశ్వరుడు ఏం చేశాడు, నీకు శ్వాసనిచ్చాడు. నువ్వు సరిగ్గా ఆ శ్వాసతో ఆడుకోకుండా, సరిగ్గా ఆ శ్వాసతో సమన్వయం అవ్వకుండా, సరిగ్గా ఆ శ్వాస గురించి నువ్వు తెలుసుకోకుండా జీవిస్తున్నావు కదా, అవునా కదా? దానివల్ల ఆ శ్వాసనే నువ్వు సమస్యగా క్రియేట్ చేస్తున్నావు. ఎలా? అదేంటండి, మన సమస్యలన్నీ శ్వాసతో వస్తాయా? కాదు సార్, ఆలోచనలతో వస్తాయన్నారు ఇందాక. అలా ఆలోచన కారణం, అటువంటి నెగిటివ్ ఆలోచన కూడా కారణం, దానికి మూల కారణం శ్వాసే.